నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ప్రత్తిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం నగర పంచాయతీలో మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు నగర పంచాయతీ నాయకుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా ఏలేశ్వరం నగర్ పంచాయతీలో అడుగుపెట్టిన ముద్రగడ గిరిబాబు, ముద్రగడ పద్మనాభంలకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ముద్రగడ గిరి మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలుగా బాధ్యతలు చేపట్టి నగర పంచాయతీ పరిధిలో మొట్టమొదటిసారిగా ఈరోజు పార్టీ నాయకులను, కార్యకర్తలను కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బదిరెడ్డి గోవింద్, సుంకర రాంబాబు, సామంతుల సూర్యస్ కుమార్, జువిన వీరాజు తదితరులు పాల్గొన్నారు. జై జగన్, జై వైఎస్ఆర్, జై ముద్రగడ, జై ముద్రగడ. బాబు వద్దు, మరి ఆలయండి భర్త టౌన్ రావడం జరిగిందండి కదా. మీ అందరి ఉత్సాహం, మీ అందరి ఆశీర్వాదం తీసుకుని చాలా ఆనందంగా ఉందండి కదా. ఏలేశ్వరం టౌన్ ఉద్దేశించి ఒక చిన్న మాట అండి. అందరికీ నమస్కారం అండి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్తిపాడు నియోజకవర్గం కోఆర్డినేటర్గా అనౌన్స్ చేశాక మొట్టమొదటిసారిగా ఏలేశ్వరం టౌన్ రావడం చాలా ఆనందంగా ఉందండి. ఈవేళ ఏర్పాట్లన్నీ చూసిన వెంకటేశ్వరరావు గారికి, గోవింద్ గారికి, సూర్యకుమార్ గారికి, మన రాంబాబు గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. మన నగర పంచాయతీ ఉద్దేశించి ఒక చిన్న మాట అండి. శరీరానికి గుండె ఎలాంటిదో మన నియోజకవర్గానికి ఏలేశ్వరం టౌన్ అంత ఇంపార్టెంట్ అండి. అన్ని అవయవాలు రక్త ప్రసరణ కోసం గుండె పట్ల ఎలా వెయిట్ చేస్తుంటాయో అదే విధంగా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఊరు, టౌన్లో ఏం జరుగుతుంది, గాలి ఎటువైపు వెళ్తుంది, నాయకులు ఏం చేస్తున్నారు అనేది గమనిస్తుంటారండి. అందువల్ల ప్రతి వార్డులోని ప్రతి నాయకుడు, ప్రతి వ్యక్తి ఒకే మాట మీద, ఒకే బాట మీద నడుస్తూ పార్టీని బలోపేతం చేస్తూ ప్రతి వార్డులో మన వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయాలని మన అందరికీ నేను పిలుపునిచ్చానండి. ఈ విధంగా అందరినీ కలుసుకోవడం, నాన్నగారితో ఇక్కడ రావడం, నాన్నగారి గురించి అందరూ తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉందండి. పార్టీని బలోపేతం చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడం జయంగానే నడుస్తానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాను సార్. నమస్తే.